2040 నాటికి భారతదేశాన్ని అత్యున్నత శిఖరాలకు నిలపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేసింది. ఈ నేపథ్యంలోనే వికసిత్ భారత్ పేరిట సంక్షేమ పథకాలకు ప్రజలకు చేరువేందుకు కూడా ఈ యాత్ర చేపట్టారు. దీనికి సంబంధించి లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ఈ వికసిత్ భారత్ యాత్ర నడుస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరికొద్ది సేపట్లో ఈ యాత్రకు సంబంధించి ప్రారంభిస్తారు. అసలు ఈ వికసిత్ భారత్ కి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటో మనం ఒకసారి ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నారు, సార్ చెప్పండి. వికసిత్ భారత్ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం చెప్పండి. ఈరోజు ప్రధానమంత్రి గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు భారత్ సంకల్ప యాత్ర అర్బన్ సెంటర్స్కి ఈరోజు ఇనాగ్రేట్ అవ్వబోతుంది. దీని ముఖ్య ఉద్దేశం ప్రజలకు సంక్షేమ పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఆల్రెడీ ఇన్వోవ్ ఉన్నాయి. ఆ సంక్షేమ పథకాల గురించి మరొకసారి తెలియజేయబడడానికి మరియు ఆల్రెడీ దీంట్లో లబ్ధి పొందిన వాళ్ళ నుండి వాళ్ళ వ్యూస్ తెలుసుకోవడానికి మేరీ కహానీ మేరీ జుబానీ వాళ్ళ ద్వారా వాళ్ళు ఏ రకంగా లాభ పొందారు లబ్ధి పొందారు అనేది మనం తెలుసుకుంటాము. దీంతో పాటు ఏవేవైతే స్కీమ్స్ రాబోతున్నాయో లేకపోతే ఆల్రెడీ ఉన్న స్కీమ్స్ వాటి ఎన్రోల్మెంట్స్ రిజిస్ట్రేషన్స్ కూడా జరుగుతాయి. మొత్తం ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి? ఇప్పుడు మనకు ఇది గ్రామీణ ప్రాంతానికి భారత్ ఇది సంకల్ప యాత్ర ఏదైతే ఉందో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఇది 16వ తారీఖు మొదలైంది. అది కూడా 26 జనవరి వరకు నడుస్తుంది. ఈరోజు అర్బన్ సెంటర్స్కి ఇది స్టార్ట్ అయింది. ఈ యాత్రలో భాగంగా అన్ని డిపార్ట్మెంట్స్ స్టేట్ గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన సంక్షేమ పథకాలు తీసుకున్నాయి. బ్యాంకింగ్ తరఫు నుండి మనకు PMJJBY, PMSBY, APY, పెన్షన్ స్కీమ్స్, ఇన్సూరెన్స్ స్కీమ్స్ ప్లస్ PMEGP ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ప్రోగ్రామ్, దాని తర్వాత గ్రామీణ స్ట్రీట్ వెండర్స్కి PM స్వనిధి, ఈ ఇలాంటి స్కీమ్స్ గురించి మనం చెప్పాలి. ఇండస్ట్రీ సెంటర్ వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ నుండి అంటే మీరు లబ్ధిదారులు ఏ విధంగా గుర్తిస్తారు? లబ్ధిదారులు గుర్తించడం కాదండి, ఇప్పుడు లబ్ధిదారులు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారు. దీనికోసం ఈ ఆల్రెడీ లబ్ధి పొందిన వాళ్ళు ఏ రకంగా లాభపడతారు అనేది చెప్తారు. ప్లస్ కొత్త లబ్ధిదారులను మనం దీంట్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత స్కీమ్ బట్టి ఆయా డిపార్ట్మెంట్స్ వాళ్ళు రిజిస్ట్రేషన్ అంటే ఎలిజిబిలిటీ డిఫరెంట్ స్కీమ్స్ డిఫరెంట్ మనకు SBY, JJB వాళ్ళ ఏజింగ్ బట్టి ఇన్సూరెన్స్ వస్తుంది. వాళ్ళ అప్లికేషన్ బ్యాంకులో రిజిస్ట్రేషన్. దాని తర్వాత PMEGP ఉందనుకో వాళ్ళు PM స్వనిధి వాళ్ళు స్ట్రీట్ వెండర్స్ ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డిఫరెంట్ స్కీమ్స్ డిఫరెంట్ ఎలిజిబిలిటీస్ ఉంటాయి. ఒక స్టాండర్డ్ ఎలిజిబిలిటీ డిఫరెంట్ స్కీమ్స్ ఆర్ డిఫరెంట్. ఓకే రైట్. మనతో పాటు కొంతమంది ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారు. ఎక్కడ మీరు ఏం రోజు అయితే స్టార్టింగ్లో మాకు సార్ మాట్లాడడం జరిగింది. అప్పుడు ఫస్ట్ టైం మాకు 10,000 లోన్ ఇచ్చారు. 10,000 లోన్ ఇచ్చారు. అప్పుడు సక్రమంగా మేము కట్టేసుకున్నాము. దాంతో పాటు చిన్న చిన్న వర్క్ కూడా చేయించుకోవడం, మాతో పాటు ఇంకా వేరే వాళ్ళకి మోటివేషన్ చేయడం అలా జరగడం జరిగింది. తర్వాత మాకు 20,000 లోన్ ఇచ్చారు. అది కూడా కట్టి మళ్ళీ పాస్ అవి తెచ్చుకోవడం జరిగింది. చిన్నగా ఉన్న మిషన్ ఒక్క మిషన్ కాకుండా 2-3 మిషన్లు తెచ్చుకొని చేసుకోవడం జరుగుతున్నది వర్క్. ఇప్పుడు 3 months బ్యాక్ సబ్సిడీ ఎంతమ్మా? 50,000 ప్రెసెంట్ 50,000 తీసుకుని 3 months అయిపోయింది సార్. అది తీసుకున్నాం. ఈ లోన్ ద్వారా రోజు ఎంత సంపాదిస్తున్నారు? 500 అట్లా వస్తుంది టైలరింగ్ చేయడం వల్ల. మీరు చెప్పండి మీరు ఏ లోన్ తీసుకున్నారు? ఓకే. ఇది స్కీమ్ చాలా బాగుంది సార్. మొత్తం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్స్ ని ప్రజల్లోకి, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు లబ్ధి చేకూరుగా, నిజమైన లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా, అదేవిధంగా
ఈ స్కీమ్స్ ద్వారా అంటే పేద నిరుపేద ప్రజలు కూడా ఉపాధి పొందే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ యాత్ర పేరుతో మరి అంటే ఇంకా ప్రజల లబ్ధిదారులు గుర్తించి వాళ్ళకి సంక్షేమ ఫలాలు అందించే విధంగా కృషి చేస్తుందని చెప్పొచ్చు. కెమెరామెన్ రమేష్, శ్రీనివాస్, 6 TV, నల్గొండ.